నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని డాక్టర్ పుల్లారావు తెలిపారు. నేత్రదానానికి మృతుల కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారన్నారు. నల్గొండ పట్టణంలోని పద్మనగర్ ప్రాంతానికి చెందిన గంజి జానకిరాములు బుధవారం అకాల మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే మృతుడి కుమార్తెలు గంజి శోభన్ బాబు, ఉమాకాంత్, శ్యామ్, సంధ్యారాణి, సుజాతలను నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ సభ్యులు సంప్రదించి నేత్రదానం గురించి వివరించడంతో వారు నేత్రదానానికి అంగీకరించడంతో డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ బచల్కూర జానిచే నేత్రదాన సేకరణ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ కుటుంబం అంతా తీవ్రమైన దుఃఖంలో ఉండి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్న సమయంలో కూడా నేత్రదానం చేయడం ఎంతో గొప్ప విషయమని, మరణానంతరం 6 నుండి 8 గంటల్లోగా నేత్రదానం చేయించవలనని, ఒకవేళ పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచినట్లయితే 15 గంటల వరకు నేత్రదానం చేయించవచ్చని, ఈ నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియా అను కంటి పొరలను 2 నుండి 4కి అమర్చి కంటి చూపును ప్రసాదించవచ్చని తెలిపారు. నేత్రదానం చేసేందుకు తమ ఫోన్ నెంబర్ 9948143299 నందు సంప్రదించాలని కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కెవి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హర్నాథ్, సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితీష, ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఐబీసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏచూరు శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్, బండారు ప్రసాద్, మిర్యాల యాదగిరి, శ్రీనివాస్, ప్రవీణ్, చిలుకూరి పరమాత్మ, నరేందర్, మల్లికార్జున్, పద్మశాలి అసోసియేషన్ పెద్దలు, నరాల రాము తదితరులు మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.